హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 బ్లౌజెస్ మోడల్ హ్యాండ్స్ డిఫరెంట్గా డిజైన్ చేశానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉన్నాయో వీడియోలో చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఒక లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి, అందుకని అలా చెప్తున్నాను. చూడండి, మనం శారీ ఎంత సింపుల్గా ఉన్నా సరే అండి, మనం చేసే డిజైన్స్ని బట్టి బ్లౌజ్కి లుక్ వస్తుందండి. చూడండి, ఈ బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన వీడియోలో అప్లోడ్ చేశానండి. నేను ఇంతకుముందు ఫస్ట్ ఈ డిజైన్ లాంగ్ ఫ్రాక్కి హ్యాండ్స్ అలా స్టిచ్ చేశాను, కానీ ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజ్ కావాలని అడిగారండి, మన సబ్స్క్రైబరు. ఆ డిజైన్ మన వీడియోలలో చూసి నాకు ఇదే డిజైన్ హ్యాండ్కి కావాలక్క అని అడిగారు. చూడండి, ఇక్కడ పైన కూడా నేను చిన్న పఫ్ ఇచ్చానండి. ఇలా చిన్న పఫ్ పైన ఇచ్చేసి మళ్ళీ కింద ఇలా ఇచ్చేసాను అనమాట. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ దగ్గర అయితే ఇలా వచ్చేస్తుంది, ఈ పైన పఫ్ అయితే ఇలా వచ్చేస్తుందండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. 2 హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టి చూస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట లుక్. ఇలా ఇది ఒక హ్యాండ్ డిజైన్ అండి. వీటికి డోరీస్ ఇలా ఇచ్చేసానండి సింపుల్గా. ఇలా ఈ డోరీ తీయడం ఎలా అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, చూడండి. ఈ బ్లౌజ్ లుక్ వచ్చేసి ఫైనల్గా అయితే ఇలా ఉందండి. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వాళ్ళు డిజైన్ చేయించుకున్నారండి. బ్లౌజ్ అంతా నార్మల్ రౌండ్ నెక్కే. చూడండి, ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది పఫ్ హ్యాండ్ అండి. చూడండి, ఇలా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే డిజైన్స్ ఉన్నాయండి. నెక్స్ మామూలుగానే పెట్టించుకున్నారు వాళ్ళు. ఇది ఎల్బో హ్యాండ్, ఇది పఫ్. ఇలా వచ్చేస్తుందండి పఫ్. మరి మామూలుగా ఉంటే బాగుండదు అనేసి సింపుల్ డిజైన్స్ పెట్టించుకున్నారండి వాళ్ళు. ఈ 2 బ్లౌజెస్కి 2 హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనేసి నేను ఇలా షేర్ చేస్తున్నానండి. చూడండి, దీనికి డోరీస్ వచ్చేసి ఇదే బార్డర్తో ఇలా డిజైన్ చేశాను. చూడండి, బ్లౌజ్ లోపల కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చేసాను చూడండి. సైడ్స్కి ఇక్కడ కూడా మనకి ఏం కనిపించకుండా హ్యాండ్స్ దగ్గర కూడా నేను ఇట్లా జిగ్ జాగ్ చేసేసాను, చూడండి. బ్లౌజ్ ఫైనల్గా అయితే దీని లుక్ వచ్చేసి ఇలా ఉందండి. 2 హ్యాండ్స్కి ఇలా పఫ్ డిజైన్. ఇప్పుడు ఈ బ్లౌజ్ డిజైన్, ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి. పఫ్ పైన కొంచెం దగ్గరలోనే ఉంటుంది, కానీ కింద మాత్రం తేడా ఉంటుందండి. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్ డిజైన్సే అండి, కానీ కొంచెము సింపుల్గా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందనేసి ఇలా చేసేసానండి. ఈ డోరీస్లలో కూడా కొంచెం కొంచెం తేడానే అనిపిస్తుందండి. దీనికి కొంచెమే తేడా ఉంది. అలా అయినా ఈ డిజైన్ కొంచెం ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.